జయస్వర ప్రమద్రమ భుజంగ మంగళ సుర మృదంగ మంగళ విక్రమ ప్రవర్తిదావ శివా ఎవరొచ్చినప్పటికైనా సరే ఆ మహర్కులస్తుడు ఆ బిహారాలు మాత్రం రాకుండా చేయటండి అని పరమేశ్వరునికి పాపం ఎంతో వేడుకున్నాడు ఆ మాస్టర్. అయినప్పటికైనా సరే అప్పనపల్లి వెంకటేశ్వర స్వామిని 7 కొబ్బరికాయలు కొడతాను ఆయన అన్నాడు. ఎందుకని ఎవరొచ్చినా ఆ భీమారావు అనే కుర్రాడు మాత్రం పాఠశాలకు రావడానికి వీల్లేదు అనుకున్నాడు. కానీ 7 కొబ్బరికాయలు కూడా అక్కడ ఆపలేదు. పరమేశ్వరుడు పార్వతీదేవితో నాట్యానందంలో మునిగిపోయారేమో ఆయన కూడా మాట్లాడంట. అలాగా కనికి తీసుకుని బయలుదేరి వచ్చేస్తుంది. ఆగు, ఎక్కడికి రా వచ్చేస్తున్నావు? మా నాన్నగారు చెప్పారు కదా అండి నన్ను చదువుకోమని. నాయన నిన్న నువ్వు మీ బాబుని ఏ ముహూర్తాన తీసుకొచ్చావో కానీ తెల్లవారులు మీ నాన్న తుపాకీ పట్టుకుని వెంటాపూర్లంక సముద్రం దాకా ఎగతని విడివి తెల్లవారులు మీ నాన్నే కల్లో ఉన్నాడు రా నాయన. చదువుకోవాలి అనుకునేటువంటి వారమైతే నేను చెప్పినట్లుగా వింటే నీకు చదువు చెబుతాను అన్నాడు ఆయన. మాస్టారు అన్నాడు నువ్వు కూర్చోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పాఠశాల లోపలికి రావడానికి మాత్రం వీల్లేదు అని భీమారావుతో అనేటప్పటికల్లా ఎండ వచ్చినప్పటికైనా అక్కడే కూర్చోవాలి, వాన వచ్చినప్పటికైనా అక్కడే కూర్చోవాలి. పలక కనికి తీసుకుని భీమారావు తపస్సు చేసేటువంటి మహర్షిలాగా అక్కడే కూర్చుని ఉన్నాడు ఆయన. చిన్న పిల్లాడు చదువుకోవాలి అనేటువంటి తృష్ణ ఉండాలి ముందు. కానీ ఇప్పుడున్నటువంటి అబ్బాయిల్ని బాగా చదువుకోండి నాయన అంటే ఎంత మారిపోయారంటే ఈ అబ్బాయిలు త్రాసుపంల కష్టమల్ని గుర్తున్నారు. ఎందుకు వెళ్ళిస్తున్నారు? 2,50,000 రూపాయలు బండి ఈడు కాలేజీకి వెళ్తాను కొనాలంట. ఎందుకని? మా ప్రక్కన ఉన్నటువంటి మా వెంకటేశ్వరరావు వాళ్ళ నాన్న ఇంతలా ఉంటాయితున్న చక్రాలున్న బైక్ కొన్నాడు. నువ్వు కూడా నాకు కొంటే నేను కాలేజీకి వెళ్ళి మంచి మార్కులు తెచ్చుకుంటాను ఏమండి అని చెప్పేసి మొన్న ఒక అబ్బాయి ఇలాగే గోడ పెడితే పాపం ఆవిడ దగ్గర డబ్బులు లేవు. ఆవిడ ఏం చేసింది? అస్మిత, స్పందన, రూటే బ్యాంకు, గ్రామ శక్తి, స్పందన బ్యాంకు ఈడ పేరు మీద ఆడ పేరు మీద శుభ్రంగా తలప 50,000 తీసుకుని ఇంతంత లాభ టైర్లున్న చక్రాలున్న బైక్ ఇచ్చింది పాపం ఆవిడ. సరే పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయండి అంద పాపం ఆవిడ. పాపం ఆయన ఏమనుకున్నారు? ఇప్పుడు కష్టార్జితంతో కొనిచ్చేసిందేమో అనుకుని, తండ్రి నాయన ఇదిగో ఈ బైకును తండ్రి ఆ తల్లి గారు కొనిపించి ఇదిగో ఈ బిడ్డకి